నవతరం అన్వేషిస్తున్న నాయకుడు, ప్రత్యర్థులకు అందని చాణక్యుడు, రాజకీయాల్లో తండ్రికి తగ్గ తనయుడు, అందరి తలలో నాలుకగా మెలికే తారకరాముడు, వాక్శుద్ధి కార్యసిద్ధి గల నవతరం ప్రజాప్రతినిధి, సమర్థత, నిబద్ధత, చురుకుదనం, కలుపుగోలుతనం అన్నీ కలగలిపిన యంగ్ అండ్ డైనమిక్ లీడర్ కేటీఆర్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బర్త్డే సందర్భంగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. Savysachi KTR. Leadership is not about next elections, it's about next generation. KTR గురించి ఓ అభిమాని సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఇది. ఒక నాయకుడు జనాన్ని ఎంతగా ప్రభావితం చేస్తే ఇలాంటి ప్రశంస పొందగలరు? ఒక లీడర్ ఎంత నిస్వార్థంగా పనిచేస్తే, ఎంతటి గొప్ప ఫలితాలు సాధిస్తే ఇలాంటి కితాబు అందుకోగలరు? తెలంగాణలో నేటి యువతరాన్ని, సాధారణ ప్రజలను అంతగా ప్రభావితం చేస్తున్న యువ కెరటం కేటీఆర్. కేవలం ఎన్నికల గురించి ఆలోచించేవారు పొలిటీషియన్గా మిగిలిపోతారు. కానీ రాబోయే తరం గురించి, వారి భవిష్యత్తు గురించి ఆలోచించేవారు మాత్రమే నాయకులై నిలబడతారు. అలాంటి నాయకత్వ పటిమగల కేటీఆర్ నేటి తరానికి ట్రూ ఇన్స్పిరేషన్. పరితపించే సేవకుడయ్యే. పదవి అనేది కొందరికి అలంకారం, కానీ కొందరికి అదొక బాధ్యత. అలాంటి అరుదైన లీడర్ కేటీఆర్. తండ్రికి తగ్గ తనయుడిగా నడుచుకుంటూనే వారసత్వ రాజకీయాలకు కొత్త భాష్యం చెప్పిన నవతరం నాయకుడైన. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒకవైపు మంత్రిగా, మరోవైపు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బంగారు తెలంగాణ నిర్మాణానికి పునరంకితమయ్యారు కేటీఆర్. ఒక మహావృక్షం నుంచి నిఠారుగా ఎదుగుతున్న కొమ్మగా కేటీఆర్ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ముఖ్యంగా తెలంగాణ తొలి ఐటీ మినిస్టర్గా ఆయన దేశ రాజకీయాల్లో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పారు. ఒక విధంగా ఇండియన్ ఐటీ ఇండస్ట్రీకి బ్రాండ్ అంబాసిడర్లా పనిచేస్తారు. ఐటీ మినిస్టర్ అన్న పదానికి పర్యాయ పదంలా నిలిచారు. విశ్వ వేదికల మీద తెలంగాణకు బ్రాండ్ వాల్యూ కల్పించారు. తెలంగాణ రాష్ట్రానికి, తద్వారా దేశానికి విదేశీ పెట్టుబడులు తీసుకొచ్చారు. ఐటీ మంత్రి పదవిలో మరొకరిని ఊహించుకోలేనంతగా, రాజకీయ వైరిపక్షాల నాయకులు సైతం ప్రశంసించకుండా ఉండలేనంతగా, దేశంలోని మరే రాష్ట్రానికి చెందిన ఐటీ మంత్రులు అందుకోలేనంతగా కేటీఆర్ పనిచేశారు. తెలంగాణ ఆవిర్భావం మొదలు ఐటీ మంత్రిగా కేటీఆర్ ప్రపంచ దేశాలను ఆకట్టుకున్న తీరు అద్భుతం. ఆయన కృషి ఫలితంగానే తెలంగాణకు లక్షల కోట్ల పెట్టుబడులు తరలివచ్చాయి. వేల సంఖ్యలో ఉద్యోగాల కల్పన జరిగింది. ఇప్పుడు మన కళ్ల ముందు కనిపిస్తున్న పారిశ్రామిక ప్రగతే అందుకు నిదర్శనం. పెట్టుబడుల కోసం ఓ కృషివరుడు చేసిన నిస్వార్థ యజ్ఞాల ఫలాలివి. తెలంగాణ మోడల్ను ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కొనియాడుతున్నాయంటే అందుకు కారణం కేటీఆర్. విశ్వ వేదికలపై తెలంగాణ ప్రగతి పతాక సమున్నతంగా ఎగురుతున్నదంటే దానికి కర్త, కర్మ, క్రియ కేటీఆర్. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ విజన్, తెలంగాణ తొలి ఐటీ మినిస్టర్ కేటీఆర్ కమిట్మెంట్తో వేసిన బేస్మెంటే ఇవాళ తెలంగాణను సగర్వంగా నిలబెట్టింది. ప్రతి జనరేషన్లోనూ ఆ కొత్త థాట్ని ముందుకు తీసుకెళ్లేవాడు మాత్రం ఒక్కడే వస్తాడు. వాడిని టార్చ్ బేరర్ అంటారు. వెళ్తున్నాడు చూసావా బాలరెడ్డి, వాడే ఆ టార్చ్ బేరర్. నాయకత్వం అంటే కేవలం వారసత్వం కాదని, సక్సెస్ కు చెమటోర్చడం తప్ప షార్ట్ కట్స్ ఉండవని నిరూపించిన కేటీఆర్ గులాబీ క్యాడర్ కు టార్చ్ బేరర్. నాయకుడిగా ఎదగాలంటే కఠోర శ్రమ ఒక్కటే మార్గమని నిరూపించిన ఉత్తుంగ తరంగం కేటీఆర్. క్లాస్ నుంచి మాస్ వరకు జనం మనిషిగా గుండెల్లో నిలిచిపోయారు. ప్రస్తుత రాజకీయాల్లో అతనో దుర్గం. నిస్వార్థం అతని గమనం, అనితర సాధ్యం అతని మార్గం. హ్యాపీ బర్త్డే కేటీఆర్.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బర్త్డే నేపథ్యంలో గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా గులాబీ శ్రేణులు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగానే టీఎస్ఎస్ మాజీ చైర్మన్ పాటిమీది జగన్మోహన్ రావు ఓ విద్యార్థినికి ల్యాప్టాప్ బహూకరించారు. గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన చెలిమెల మమతకు ల్యాప్టాప్ను అందజేశారు. ఇంటర్లో 98% మార్కులతో స్టేట్లో 3వ ర్యాంకును సాధించిన మమత ప్రస్తుతం జేఈఈ మెయిన్స్కు ప్రిపేర్ అవుతోంది. స్టడీస్కు ఎంతో ఉపయోగపడే ల్యాప్టాప్ను అందజేసిన జగన్మోహన్ రావుకు మమత ధన్యవాదాలు తెలిపారు. కేటీఆర్కు కూడా అడ్వాన్స్డ్గా బర్త్డే విషెస్ తెలియజేసింది.